76వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు తిరుపతి గాంధీ భవన్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే రెడ్డివారి రాజశేఖర్ రెడ్డితో పాటు పలువురు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, మేధావులు తదితరులు పాల్గొని జాతీయ జెండాను ఎగురవేసి జాతికి దేశ నాయకులు అందించిన సేవలను స్మరించుకున్నారు. రైతులకు కానీ ఉచిత విద్య కానీ ఉచిత వైద్యం కానీ ఇవన్నీ అందుతున్నాయంటే కేవలం రాజ్యాంగం ద్వారా లభించిన హక్కుల ద్వారానే ఈరోజు మనం చూస్తాం. మనకు రాబోయే రోజుల్లో ఉచితంగా మహిళలకు ప్రయాణం అయితేనేమి, అంతా ఉచిత బీమా ఒకటి, ఇవన్నీ కూడా కొంత రాజ్యాంగంలో అంటే సమానంగా ఉండాలి, అందరికీ ఈక్వాలిటీకి తీసుకురావాలనే ఉద్దేశంతో పెట్టినాయి. అంబేద్కర్ గారి ఆలోచన విధానం వేరు. రాజారెడ్డి సార్ గారు చెప్పినట్టు అంబేద్కర్ గారి ఆలోచన విధానం ప్రకారం పూర్తిగా ఇంతకాలం 70 సంవత్సరాలు చేయాలని కూడా ఎక్కడ ఇది లేదు. అందరూ కూడా అభివృద్ధి చెందాలి, సమానత్వం, ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెందకపోతే మనకు రాజ్యాంగ పరంగా దానికి విలువ ఉండదని చెప్పని ఆ రోజే అంబేద్కర్ గారు చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనం రాజ్యాంగానికి బద్దులై బాధ్యతలు కలిగి ఉండాలి. హక్కుల ద్వారా మనకి ఆత్మవిశ్వాసం వస్తే బాధ్యతల ద్వారా మనం హుందాగా ప్రవర్తించవచ్చు. ఏదైతే మన బాధ్యతలు మనం నిర్వహించిన రోజు మనం ఎక్కడైనా కూడా తలెత్తుకొని ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సంక్షేమ పథకాలు చాలా చేస్తూ ఉన్నారు. ఆ సంక్షేమ పథకాలు ప్రజల కోసం చేయాలని చెప్పింది రాజ్యాంగం. ఆర్గాన్ ఇంతకుముందు చెప్పినట్టు అభివృద్ధి చెందాలి. అదేవిధంగా విద్యా వైద్యం కూడా అందరికీ సమానంగా రావాల్సిన పర్యావరణాన్ని కూడా పరిరక్షించుకోవాలి. పర్యావరణాన్ని పరిరక్షించుకుంటేనే మనకి రాబోయే తరాల వారికి మనం సంపత్తు వాళ్ళందరినీ స్మరించుకోవాలి. ఎవరైతే మన దేశం కోసం పోరాడినటువంటి ప్రాణాలు అర్పించిన మహోన్నతమైన వ్యక్తులకి మనం వాళ్ళకి అందరినీ కూడా స్మరించుకుని ఈరోజు మనం వాళ్ళని స్మరణ ఉంచుకోవాల్సిన అవసరం. ఈరోజు మనం చూసినట్లయితే ఒక సైనికులు సర్దిగంతుల్లో మన ప్రాణాలు అర్పిస్తూ సైనికులు ఈరోజు ముందుకు ఉన్నారు. అట్లాగే మన పెద్దలు చెప్పినట్లు మనందరం సహాయ సహకారాలు అందించి ఈ గాంధీ ట్రస్ట్ని మన తిరుపతిలోనే ఒక ప్రముఖ స్థానంలో నిలబెట్టాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. వాళ్ళు అదేవిధంగా శాస్త్రీయంగా మనకి అభివృద్ధి చేసే దేశాన్ని ఈరోజు ప్రేమనే భావంతో సమిష్టిలు, ఈ కులమత వ్యవస్థలు భేదాలు లేకుండా అందరూ సమిష్టిగా కలిసి పనిచేసి ఆర్థికంగా కానీ సాంఘికంగా కానీ సంస్కృతి మన భారతీయ సనాతన ధర్మం ప్రకారం కానీ అభివృద్ధి చెందాలా, అభివృద్ధి చెంది ఇతర దేశాలకు కూడా సహాయపడాలా. ఒకసారి ఏ దేశమైనా కూడా ఆ విలువలు లేకపోతే అది పైకి రాలేదు. దానికి సూత్రప్రదాయంగా ప్రాచీన కాలం నుంచి ఉంది. ఆప్యాయత, అనురాగం, ప్రేమ ఇవే బేస్ స్ట్రక్చర్. దాన్ని రూపకల్పన తెచ్చేదానికి ఈ రాజ్యాంగం తెచ్చారు. ఈ రాజ్యాంగం ప్రకారము మనం అందరినీ ఒకవేళ వాళ్ళకు గాన ఎక్కడైనా న్యాయం ఎలా జరగాల మనం అందరూ కూడా పాటుపడాలి. దానికి ఎవరికైనా కానీ దాని నేటి కాల పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. అసూయ ద్వేషాలు ఎక్కువైనాయి, వ్యక్తిగత ద్వేషాలు ఉన్నాయి, కుల మతాలు వచ్చేసాయి. తిరిగి నేటి సంస్కారాలు ఎట్లున్నాయంటే అలవాట్లకు బానిసలయ్యే ప్రజలు తయారవుతున్నారు. ఇది వచ్చే జనరేషన్ భావితరాలకు పెద్ద ఆటంకం. దాని నుంచి బయటపడాలంటే సమిష్టి ప్రయత్నం అవసరము. దానికి ఒకటే మార్గం, అందరి మీద ప్రేమ ఒక్కటే. ఎలా వస్తుంది ప్రేమ అంటే అందరూ భగవంతుడి నుంచి వచ్చినాం, భగవంతుడినే కోరుకుంటున్నాం అనే భావన అందరిలో సనాతన ధర్మాన్ని వ్యక్తీకరించడమే కాకుండా ప్రతి ఒక్కరి మనసుతో చెప్పించాలా. అది మనోభావాల నుంచి కార్యక్రమాన్ని వరకు రావాలా. ఒక ఆఫీసర్స్తో ఎలా మాట్లాడాలా, గౌరవించాలా, వాళ్ళు మనం గౌరవించాలా. ఎక్కడైనా పోయినా మనకు తగిన మర్యాద ఇవ్వాలి. వాళ్ళు మేము ప్రజా సేవకులని, రాజకీయ నాయకులు కానీ అధికారులు కానీ సేవ చేసేది వాళ్ళ ధర్మం, సేవ కాదు. మా ధర్మం మేము చేస్తామని చెప్పే రూపంగా ఇది గణతంత్ర దినోత్సవం నాడు అందరినీ కోరి అభ్యర్థించి ఎక్కడైనా సరే ఒక సింపతి కాదు, వాళ్ళకు వచ్చే బాధ నేను తీసుకోగలను అనే ధైర్యం ఉండే మనోధైర్యంగా ప్రతి ఒక్కరికి రూపొందించాలని నా విన్నపం.